ఇవి ఇండిపెండెంట్లకు సంబంధించి మేము ఇచ్చే గుర్తులను వాళ్ళ ఒక జాబితా ఉంది, వాళ్ళ బుక్ ఉంటుంది ఒకటి, అందులో ఉన్నవే మీరు తీసుకోవాలి. ఓకే. సో ఇప్పటికిప్పుడు దీనికి వేరే పరిష్కారం అంత సులభంగా రాదు. ఇచ్చింది వెనక్కు తీసుకునే అధికారం కూడా ఉందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఓకే సార్, మేనిఫెస్టోలు కూడా ఇంకా తెర మీదకి రానున్నాయి. సూపర్ 6 అవనియండి, లేకపోతే ఈ షణ్ముఖ వ్యూహం అన్నది ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టో ఏంటన్నది చూచాయిగా బయటకు వచ్చింది. సో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఈ కంపేర్ చేస్తే ప్రజలు ఏ మేనిఫెస్టో వైపు మొగ్గు చూపించే ఛాన్స్ ఉంటుందంటారు? మీరు అతి కీలకమైన ప్రశ్న వేశారు. ఇంకా ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఎన్నికలు అయిపోయినట్టు. ఇంకా ఎన్నికల్లో అంటే కాదు సార్, తాయిలాలు తెలుస్తాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో సభ, అప్పటికి ఇంకా ఆయన అరెస్ట్ కాలేదు, అప్పటి నుంచి సూపర్ 6 ఉన్నాడు. మన డెమోక్రసీ చివరికి ఎట్లా అయిందంటే ఒకవేళ మార్కెట్ సేల్స్ లాగా తయారైంది. ఏది గ్యారంటీ కార్డు ఇస్తారు కదా మనకు, వారంటీ గ్యారంటీ, ఆ టైప్లో మోడీ గ్యారంటీలు, రేవంత్ గ్యారంటీలు, కాంగ్రెస్ గ్యారంటీలు అని. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6, డబల్ ధమాకా, ఈ పదాలని కూడా మార్కెట్ పదాలే. షణ్ముఖ వ్యూహం, షణ్ముఖ వ్యూహం సరే, అది సినిమా అదొకటి, అది సరే. ఇప్పుడు ఈ వాగ్దానాల కంపారిజన్ మొన్ననే జగన్మోహన్ రెడ్డి చేశాడు, 2 చేస్తున్నాడు. మీరు జగన్ తీరు చూస్తే, ఒకటి ఆయన ప్రతి సభలో 2014 నాటి చంద్రబాబు నాయుడు ప్రణాళిక చూపించి సంతకం చేసి ఇచ్చాడు. ఇందులో ఇదే అమలు చేశాడా, ఇదే అమలు చేశాడని 6 అడుగుతున్నాడు. ఇంక ఇప్పుడు కొత్తగా రాబోయే ప్రణాళిక గురించి కూడా ఆయన మాట్లాడారు. ఎక్కడ తన ప్రణాళిక విడుదల చేసే ముందు దీని గురించి ప్రస్తావించి, నేను ఇచ్చేవన్నీ తాయిలాలు ఇస్తున్నాను, దోచిపెడుతున్నాను, ఇట్లయితే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. నేను ఇచ్చేవాడికే 79,000 కోట్లు ఏడాదికి కావాలి. మరి ఆయన చెప్పినవి కూడా ఇందులో ఒక 30,000 కోట్లు ఎవరున్నా ఇవ్వాల్సిందే. ఈ 30,000 ఆయన ఇచ్చేవి కలిస్తే 1,50,000 కోట్లు అవుతుంది. మన బడ్జెట్ 2 లక్షల కోట్ల చిల్లర. అప్పులు చాలా ఎక్కడి నుంచి చేస్తారు అనే ఒక ప్రశ్న వేసాడు. అలాగే ఉద్యోగులు కూడా ఇప్పుడు వాళ్ళకు అవి ఇస్తుంటేనే మా జీతాలు రావట్లేదు, ఇంకా 150 కోట్లు అయితే ఎట్లా వస్తాయని కూడా కొన్ని ఉద్యోగ సంఘాలని నాకు నిన్న ఎవరో 2-3 పంపించారు ఫార్వర్డ్లు. సో ఈ ప్రణాళిక ప్రజలు విశ్వసించడానికంటే ముందే దాని మీద ఒక అవిశ్వాసం పెంచే కార్యక్రమం అయితే జగన్ చాలా తీవ్ర స్థాయిలో చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏమో ఎన్డీఏ ఆలస్యము, అస్పష్టత. ఇప్పుడు అంత అస్పష్టత ఎక్కడి దాకా ఎందుకు వర్మ? 12 గంటల నుంచి పెట్టారు అక్కడ మేనిఫెస్టో అని. అక్కడ చంద్రబాబు బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ మాత్రమే ఉన్నాయి, మోదీ బొమ్మ లేదు. నేను ఇందాక అన్నట్టు ఇప్పటికీ అది మరి ప్రమాణం, అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, అయిన తర్వాత మనం మాట్లాడవచ్చు. కానీ అంటే ఇంత అడుగడుగున ఆపద మొక్కలు అన్నట్టుగా ఉంటే ఇది ఎట్లా విశ్వసనీయత అనేది కొంచెం కష్టం. మరి కొద్దిగా డిస్టర్బ్గానే ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. డిస్టర్బెన్స్, డైకాటమీ, ద్వంద్వత్వం, సందిగ్ధత, అది బహిరంగం అవుతుంది. ప్రణాళిక ప్రకటించడంలో కూడా ఇలాంటిది ఎప్పుడన్నా ఇది అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇందాక మీరు అడిగారు కదా, మీరు ఎప్పుడన్నా చూసారని. ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. మోదీ బొమ్మ లేకపోవడం ఏంటంటే, నేను మోదీకి నేను అభిమానిని కాదు, కానీ మీరు మోదీ నాయకత్వం అని చెప్పుకుంటూ, మోడీ మా ఐకాన్ అని చెప్పుకుంటూ మోదీ బొమ్మ పెట్టుకోకపోవడం అంటే ఇక్కడ ఒక బుటకత్వం అన్న అవ్వాలి, ద్వంద్వత్వం అన్న అవ్వాలి. విశ్వసనీయత అనేది తప్పకుండా దెబ్బతీస్తుంది. దాల్మే కుచ్ కలహ ఏదో నలుపు ఏదో ఉంది అక్కడ, కాబట్టి ఇదంతా జరుగుతుందని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ ఆలస్యానికి కూడా అటువంటిది ఏదో కారణం ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు దాన్ని అంతా సోషల్ మీడియాలో పెట్టి మోదీ బొమ్మ లేదు, మోదీ బొమ్మ లేదని వాళ్ళు హడావుట్ చేస్తున్నారు. ఇంకా మూడో పెద్ద సమస్య ఉంది. ప్రత్యేక హోదా లాంటివి కొన్ని కోరికలు, డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు ముస్లిమ్స్కు 5% 4% రిజర్వేషన్లు. పురంధేశ్వర్ ఫేక్ అన్నారు, అది ఇది, కానీ బల్ల గుద్ది నిన్న కూడా అమిత్ షా చెప్తున్నారు. మరి ఇటువంటి విషయాల్లో ఒక వైఖరి తీసుకోవాలంటే 3 పార్టీలు కలిసి తీసుకునే ఛాన్సే లేదు. అవునండి.